హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజు అయితే మీ అందరి కోసం మరో అద్భుతమైన వీడియో తీసుకొచ్చేసాను. ప్రస్తుతం అయితే మనం అనకాపల్లి జిల్లాలో ఉన్న బొజ్జన్న కొండలకు అయితే వచ్చేసాము. ఈ బొజ్జన్న కొండల ప్రాముఖ్యత ఏంటంటే ఈ వీడియోలో మీ అందరి కోసం చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అనకాపల్లికి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లో బొజ్జన్న కొండ, లింగాల కొండ అని పిలువబడుతున్న ఈ ప్రాంతం అయితే చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతానికి అయితే మనమైతే ఇప్పుడు వచ్చాము. దాదాపు బౌద్ధులు వాళ్ళు క్షేత్రాన్ని నిలబడిన ప్లేస్ అంతా ఇదే అండి. వాళ్ళు ఇక్కడే నివసించే వాళ్ళు. అనకాపల్లి ఆవిర్భావానికి ముందే, అంటే అనకాపల్లి ఊరు రాకముందే ఈ బౌద్ధులు ఇక్కడ సంచరించి వాళ్ళు ఇక్కడ బౌద్ధయిజాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఆ పై కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ ప్లేసులు ఎలా ఉన్నాయో అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తాను. పైకి మనం అయితే వచ్చేసరికి అయితే ఇక్కడ బుద్ధిస్టులు ఏర్పాటు చేసిన గుహలు అయితే ఉన్నాయి. గుహల్లో ఏమున్నాయో అయితే చూపిస్తాను రండి. ప్రస్తుతం అయితే గుహలోకి వెళ్దాం. లోపలైతే చిమ్మ చీకటిగా ఉంది. ఇక్కడైతే ఈ బొజ్జన్న కొండ లోపల ఉన్న ఈ గుహలోకి అయితే వచ్చేసాము. ఈ గుహలోకి రాగానే మనకైతే ఇక్కడ ఒక స్తూపం ఆకారం అయితే కనిపించింది. ఇది బుద్ధిస్టులు పూజించుకునే బుద్ధ స్తూప అని పిలుస్తారు. అలాగే ఇక్కడ చూడండి, స్తంభాలు అయితే ఉన్నాయి. ఈ గుహ లోపల 16 స్తంభాలు అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ 16 స్తంభాలు అయితే బేస్మెంట్ ఉంటుంది, మధ్యలో అయితే ఖాళీగా ఉంది. ఈ బుద్ధ స్తూప అయితే ఏర్పాటు చేసుకొని నిత్యం వచ్చి ఇక్కడ పూజలు అయితే చేసుకునేవారు. ప్రతి పిల్లర్ మీద కూడా ఇలా డిజైన్ తో బొమ్మలు అయితే చెక్కి ఉన్నారు. అప్పట్లో ఇంజనీర్లకు సైతం అంతుపట్టినవి చాలా వరకు అయితే ఈ గుహల్లో అయితే ఏర్పాటు చేశారు. ఈ గుహలు కట్టడం అయితే మామూలు విషయం కాదు. ఇంజనీర్లు లేని సమయంలో, టెక్నాలజీ లేని సమయంలోనే ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా వీళ్ళు టెక్నాలజీ లేకుండా కట్టి ఉంటే, ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉంటే ఇంకా అద్భుతాలు సృష్టించేవాళ్ళు. బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇతను చూస్తున్నారు కదా, ఈ ప్రతి చోట కూడా ఇది బుద్ధుడు తిరిగిన ప్లేస్ కాబట్టి ఆయన ప్రత్యేకంగా అయితే ఇక్కడ ఇలా బొమ్మలను అయితే చాలా వరకు చెక్కి ఉంచారు. ఆయనకి హెయిర్ అనేది లేదు కాబట్టి, గుండు కాబట్టి ఆయన తల మీద చాలాసార్లు తలనొప్పి రావడం వల్ల ఈ నత్తల్ని, గుళికల్ని ఉంటాయి కదా, ఈ నత్త గుళికల్ని చల్లదనం కోసం, కూలింగ్ కోసం అనేది ఆయన వాడేవారు. ఇవన్నీ నత్త గుళికలు. ఫ్రెండ్స్, ఎటు చూసినా కూడా ఈ భారీ బొజ్జన్న కొండ మీద అయితే భారీగా అయితే గుహలు అయితే ఉన్నాయి. గుహల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం చెమ్మ చీకటిగా ఉంది. ఈ లోపలైతే ఈ చెక్కడాలు అయితే మామూలుగా లేదు. ఈ అద్భుతమైన శిల్పాలు అయితే చెక్కారు. ఎటు చూసినా కూడా మనకు బుద్ధుడు విగ్రహాలు అయితే చాలా వరకు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఒకటి ఎటు చూసినా కూడా మొత్తానికి బుద్ధుడు ఫేమస్ కాబట్టి అతని విగ్రహాలు అయితే చాలా వరకు కొండ మీద అయితే మనకి ఎటు చూసినా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ లోపల చూడండి, పెద్దది. ఈ లోపలైతే చాలా భయంకరంగా ఉంది. చూడండి, ఈ లోపల కూడా బుద్ధ విగ్రహం అయితే ఉంది, మామూలుగా లేదు. బొజ్జన్న కొండ టాప్ హిల్ మీద అయితే మనం అయితే ఉన్నాము. కనిపిస్తుందంతా అనకాపల్లి ఊరండి. వెనక్కి కనిపిస్తుంది లింగాల కొండ. ప్రస్తుతం బొజ్జన్న కొండ మీద నుండి అయితే మనం అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, మంజుమల్ బాయ్ సినిమా మీరు చూసుంటారు. మంజుమల్ బాయ్ సినిమాలోనే హోల్ ఉంటుంది చూసారా, సుభాష్ అని అరిస్తే ఉంటుంది కదా, అలాగే హోల్లో ఉంది మొత్తం. అయితే ఇది 6 గుహలు అన్నారు. మనం ప్రస్తుతం అయితే 2 గుహల మీద అయితే ఉన్నాము. ఇదంతా వంట చేసుకోవడానికి వాడే ప్లేస్ లాగా అయితే అనిపిస్తుంది. చూడండి, పొయ్యి మాదిరిగా అయితే ఇదంతా ఉంది.
ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కొండలు వాతావరణంలో మధ్యలో అయితే బౌద్ధిస్టులు అయితే ఆ రోజుల్లో ఈ ప్లేస్ని అయితే ఎంచుకున్నట్టున్నారు. ఈ కొండల మీద వాళ్ళు నివసించడానికి అనుగుణంగా జీవించడానికి చాలా వరకు ఏర్పాటు అయితే చేసుకున్నారు. వాళ్ళ ధ్యానం కోసం, అలాగే వాళ్ళ వంటల కోసం, వాళ్ళ టాయిలెట్స్ కోసం చాలా వరకు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవనాన్ని అయితే సాగించారు. ఈ అనకాపల్లి ఎప్పుడు పుట్టిందంటే ఈ బౌద్ధిస్టులు వచ్చిన తర్వాత ఈ అనకాపల్లి పుట్టిందని మనకు చరిత్రలో అయితే రాసి ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళు ఇక్కడ ధ్యానం చేసుకునే ప్రదేశంలో అయితే కనిపిస్తుంది. చూడండి, ఎటు చూసినా కూడా చాలా అద్భుతంగా అయితే చుట్టూ కొండలతో మధ్యలో అయితే ఈ బొజ్జన్నకొండ ప్రాంతం అయితే చాలా అద్భుతంగా ఉంది. బొజ్జన్నకొండ చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఫ్యామిలీస్తో కొంతమంది వస్తారు, కొంతమంది సింగిల్గా వస్తారు, కొంతమంది వాళ్ళ మింగిల్స్తో వస్తూ ఉంటారు. ఇలాంటి వచ్చిన ఆటగాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆటగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆట ఆడితే మాత్రం కుదరదు ఇక్కడ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. జస్ట్ ఫర్ ఆటగాళ్ళ కోసం మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. అనుకోకుండా వచ్చి ఆట ఆడితే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అవుతాయి. చెక్ చేసుకొని దయచేసి ఇక్కడ ఆటలు ఆడొద్దండి. బొజ్జన్నకొండకి అలాగే లింగాలకొండకి వచ్చిన వాళ్ళకి చాలామందికి బుద్ధిస్టులు ఇక్కడైతే జీవనం సాగించారని చాలామందికి తెలుసు. కానీ వాళ్ళు వాటర్ అనేది ఎక్కడి నుండి తెచ్చుకునేవారు, ఎలా సర్వే అయ్యారో ఎవరికీ తెలియదు. మీ అందరి కోసం అయితే వాళ్ళు ఎక్కడి నుండి వాటర్ సేకరించుకునే వాళ్ళు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, దారి అయితే ఈ బొజ్జన్నకొండ పక్కలలో అయితే వే అయితే ఉంది. ఈ దారి చాలామందికి తెలీదు. ఎవరికి తెలియంది మనం చూపించడం కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. మన ఛానల్లో అన్నీ కూడా మీకైతే చూపిస్తాను. ఇవన్నీ కూడా స్తూపాలండి. ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ స్తూపాలు. ఇవి ఈ బుద్ధిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ జీవనం కోసం వాటర్ సర్వే అనేది ఇక్కడే చేసుకునేవారు. ఈ లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. మార్గం చూడండి ఎలా ఉందో. సింగిల్గా అయితే ఎవరు రాకండి ఇటు పక్క ప్రాంతం అయితే. ఈ ప్లేస్లో అయితే పాములు కూడా ఉండే అవకాశం ఉంది, విషపూరితమైన పాములు. ఇది బొజ్జన్నకొండ బ్యాక్ సైడ్ నాకు చెప్తాను ఫ్రెండ్స్. పాతాళ భైరవి సినిమాలో ఉన్న ట్విస్టులు లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గుహలేందో, ఈ నూతులేందో చాలా కష్టంగా ఉంది. వాళ్ళు మెట్లు ఎలా ఎక్కి వచ్చారో కూడా అర్థం కావట్లేదు. మన సైడ్ అయితే ఒక మెట్టు అయితే మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ రోజుల్లో ఆజానుభావులు అంటారు కదా, అందుకే కావాలా వాళ్ళు 3 మెట్లు కలిపి ఒక మెట్టు కింద చేసుకున్నట్టు ఉన్నారు. ఎక్కేసరికి తాట తీరిపోతుంది. ఎవ్వరూ చూపించింది మన ఛానల్లో అయితే నేనైతే మీకోసం చూపిస్తున్నాను. ఈ వచ్చిన బుద్ధిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ వాటర్ అనేది స్టోర్ చేసుకుని ఉండేది. చూడండి, ఇక్కడ నువ్వు అయితే ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా ఎక్కడో కిందన కాదు, ఒక కొండ లోపల నూతిరి ఏర్పాటు చేసుకున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళు ట్విస్టుల మీద ట్విస్టులు అయితే మనకైతే ఇస్తున్నారు. ఇంతవరకు ఈ బొజ్జన్నకొండకు వచ్చిన ఎవ్వరూ కూడా ఈ నూయిని అయితే మీకు చూపించి ఉండరు. మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే ఈ నూయిని వెలికి తీసాము. చూడండి, ఎవరు కూడా ఈ ప్లేస్కి అయితే రావద్దు. సింగల్గా అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంది. అలాగే లోపల చిన్న గుహ కూడా ఉంది. ఆ గుహ కూడా మీకు చూపిస్తాను రండి. ఏంది గుహలో ఫ్రెండ్స్, లోపల దెయ్యం ఉందో భూతం ఉందో కూడా తెలియట్లేదు. చెమ్మ చీకటిగా ఉంది. అడుగు పెడితే లోపల ఉండే ఏ ట్లాక్కి వెళ్ళిపోతే కూడా భయం వేస్తుంది. అలాగుంది ఫ్రెండ్స్. కానీ మీకోసం డేర్ చేసి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఈ గుహ లోపల అయితే గబ్బిలాలు మాత్రం వేటాడుతున్నాయి. అవి మన మీదకి రాకముందే మీ అందరి కోసం అయితే చూపిస్తున్నాను. చాలా వరకు చాలా డేంజర్గా ఉంది ప్లేస్ మాత్రం. 4 స్తంభాలు మీద నిలబడ్డ ఈ కొండ లోపలైతే బుద్ధుడి విగ్రహం అయితే చాలా అందంగా చెక్కారు. కానీ గుహలో అయితే మాత్రం ఇప్పటికి గబ్బిలాలు అయితే తిరుగుతున్నాయి. వాసన కూడా చాలా దారుణంగా వస్తుంది లోపల. ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకొని రండి. వీలైతే ఇలాంటి ప్లేసులను అవాయిడ్ చేస్తే చాలా మంచిది.